చూడు నీలవేణి ఎంత బాగుందో. చాలా బాగుంది తారక్ సార్, థ్యాంక్ యూ. ఇదే ఉంది నీలవేణి, ఇంకా చాలా ఉన్నాయి. చూపిస్తాను పద. నీ బర్త్డే అని అందరికీ తెలిసింది. అబ్బో, పార్టీ అంటే మాకు పడదు, పార్టీ అంటే మాకు నచ్చదు అని కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో పార్టీకి పట్టు చీరలు నగలు వేసుకొని తయారవుతున్నట్టున్నారు. చిచ్చి, ఆ నీలవేణి పుట్టినరోజు పార్టీకి మేమెందుకు రెడీ అవుతాం? మరి చేతిలో ఆ హారం ఏంటి? మీరు కాసేపు నోరు మూసుకొని వింటే ఏంటో అర్థమవుతుంది. అమ్మా, నీలవేణి వాళ్ళ నాన్న చెల్లి ఈ హారం దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు దొంగతనం చేయాలనుకున్నప్పుడు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లోనే పెడితే సరిపోతుంది కదా. అయ్యో బావా, రోజు రోజుకి నీ బుర్ర బంక మట్టిలా తయారవుతుంది. అక్క ఏం చెప్తుందో జాగ్రత్తగా విను. ఏమంటావమ్మా? ఈ హారాన్ని అడ్డం పెట్టుకుని ఒక దొంగతనం నాటకం ఆడదామా? ఐడియా బానే ఉంది. ఐడియా బానే ఉంది, కానీ అది ఎవరూ నమ్మలేనంత వీక్గా ఉంది. మీరో నేనో చెప్తే ఎవరూ నమ్మరు, కానీ వాళ్ళు దొంగతనం చేసినట్టు ఒక వీడియో చూపిస్తే ఖచ్చితంగా నమ్ముతారు. వీడియో చూపించాలంటే వాళ్ళు దొంగతనం చెయ్యాలి కదా. వాళ్ళు దొంగతనం చేశారు అని చెప్పే విధంగా ఒక వీడియో మనమే తయారు చేస్తాం. అప్పుడు దొంగల్ని పోలీసులకు అప్పచెప్తే నీలవేణి పుట్టినరోజు పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. తారక్ నమ్మే విధంగా చెయ్యాలి అంటే మనం చాలా పగడ్బందీగా ఈ పని చెయ్యాలి. వాడికి ఏ మాత్రం డౌట్ రాకూడదు. దానికోసం మనం అప్పుడు మామగారి మీద మరదల మీద నింద పడేసరికి తారకి ఇంట్లో పార్టీ కాదు కదా, పచ్చి మంచినీళ్లు కూడా ఎవరిని ముట్టుకొనివ్వడు. ఇక నీలవేణి పుట్టినరోజు పార్టీ ఉండదు, ఫంక్షన్ ఉండదు. అయ్యో బాబోయ్ బాబోయ్, కుట్రలు పనడంలో రోజు రోజుకి మీరందరూ చాలా ముదిరిపోతున్నారు. నాన్న, అక్క వాళ్ళు ఎప్పుడొస్తారు? ఏమోనమ్మా, నాకు కూడా తెలీదు. అక్క త్వరగా వస్తే బాగుండేది. త్వరగా పలకరించి వెళ్ళిపోయేవాళ్ళం. ఏమా, ఎందుకు? ఏమో నాన్న, ఈ ఇంట్లో పెద్దగా ఉండబుద్ధి కావట్లేదు. సరేలే, అక్కొచ్చిన తర్వాత పలకరించి వెళ్ళిపోదాంలే. నిమిషా, నీలవేణి ఎక్కడా? నీలవేణి అన్నయ్యతో బయటికి ఎక్కడికో వెళ్ళిందక్కా. ఈ నీలవేణి ఏంటో ఇంట్లో పనులు చేయకుండా షికార్లు తిరుగుతుంది. షికార్లు. నీలవేణికి మధ్య బాధ్యత బాగా తగ్గిందక్కా. అమ్మా,
ఆ పనేదో నాకు చెప్పండి అమ్మా, నేను చేస్తాను. ఆ, నా గది అలాగే చెత్త చెత్తగా ఉంది. కనీసం ఊడవని కూడా ఊడవలేదు. అమ్మా నిత్య, అమ్మగారు రూమ్ అంట ఊడ్చి శుభ్రం చేసిరమ్మా. అలాగే నాన్న. ఏ నిత్య, ఏంటమ్మగారు? విలువైన వస్తువులు ఏమైనా కనిపిస్తే చటుక్కున లోపలికి తోసేయకుండా తీసుకొచ్చి నా చేతికివ్వు. అర్థమైందా? అలాగే అమ్మగారు. ఇప్పుడు వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయింది. నిత్యని ఇరికించడానికి ప్లాన్ మొదలైంది. రికార్డ్ అవుతుందా? అవుతుంది.